టీడీపీ గన్నవరం ఆఫీస్ పై దాడి కేసులో సత్యవర్ధన్ విజయవాడ సివిల్ జడ్జి ఎదుట హాజరయ్యారు. మ్యాజిస్ట్రేట్ ఎదుట పోలీసులు సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుని సత్యవర్ధన్ ఈ నెల 10న వాపసు తీసుకున్నారు. కేసుని వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ ని వంశీ బెదిరించారని అభియోగం ఉంది. దీనిపై కోర్టు ఎదుట హాజరైన సత్యవర్ధన్ తన స్టేట్మెంట్ ఇచ్చారు. వల్లభనేని వంశీ ఎందుకు కిడ్నాప్ చేశాడు, స్వచ్ఛందంగా కేసు విత్డ్రా చేసుకున్నావా అనే కోణంలో సత్యవర్ధన్ ని ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో వల్లభనేని వంశీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్లో ఉన్న వంశీని 10 రోజుల కస్టడీకి కోరారు పోలీసులు. ఇటు బెయిల్ పిటిషన్తో పాటు తనకి వెన్నునొప్పి ఉందని, జైల్లో బెడ్తో పాటు ఇంటి భోజనాన్ని అనుమతించాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. వీటిని విచారణకు స్వీకరించిన ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టు ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయాలని సూచించింది.